దేవుని పెట్టారా మన యావగా ప్రవీణ్ గారికి నూతన సంపదలు ఇద్దరు సంవత్సరమైన దయాకిరీటం ధరించిన ఆ బిడ్డలిద్దరికి ఇంతవరకు సేవలో ఈ సంవత్సరం చాలా చాలా మంచి పరిచర్య బిడ్డలిద్దరు చేసినట్టుగా సాక్ష్యం చెప్పారు. రానున్న దినాలు నూతన సంవత్సరంలో అడుగుపెట్టి నూతన కార్యాలు ఇద్దరు అనేకమైన సంఘాల పరిచయం చేసి అనేకమైన బిడ్డల్ని ఒక్క ఆత్మను దేవుడి వైపు మళ్ళిస్తే వారి జీవితంలో నీతి సూర్యుడు ఉదయించాలని దానియులు క్రమంలో మన చూద్దాం. అట్టి పరిచర్య వారి ఇద్దరు చేస్తారని ఆ బిడ్డల్ని ఎంతో అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నాను. వారి ఇద్దరు సాక్షి చెప్పారు. ఇవాళ ఆ బిడ్డలు మరి ఇవాళ పిల్లల రోజే అటువంటి యాక్సిడెంట్ జరగడం, ఇటువంటి అపాయం కూడా రాకుండా దేవుడు కాచి కాపాడారు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, కాలం పరిపూర్ణమైనప్పుడు తన కుమారుని లోకానికి పంపించాడు. కాలం పరిస్థితులు ఎలా ఉన్నాయని మనం ఆలోచిస్తే ఏ కుటుంబంలో ఎంత భక్తిగల కుటుంబమైనా ఏదో ఒక సమస్యలు ఉన్నారా లేదా? లేదన్న వాళ్ళు ఎలా ఉంటే చేయి పైకి ఎత్తండి. నేను చాలా చాలా దేవునికి ప్రతి ఆదివారం మేము ప్రార్థనకి వెళ్తున్నాం, దేవుడితో సామవర్తం చేస్తున్నాం. చాలా పరిచర్యలు మేమంతా పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, దేవుళ్ళని ఉంటున్నాం. ఏంటి మనకి ఇటువంటి పరిస్థితులు అని మీరు అనుకోవచ్చు. అటువంటి పరిస్థితులు జరుగుతాయని లేఖనాలు ముందుగానే రాయబడ్డారు. ప్రియ దేవుని బిడ్డల పరిస్థితులు చూసినప్పుడు ఇప్పుడు వాతావరణ పరిస్థితి చూస్తే అందరికీ కళ్ళు మంటలు ఏమవుతున్నాయా వచ్చే వచ్చిన చెప్పలేదు, రాదని చెప్పండి. ఏంటి ఎవరు మాట్లాడతలేదు? ఎవరు రాలేదా? మంచిది అమ్మా. నాకు చాలా మంది ఫోన్ చేసి అయ్యారు నా కళ్ళు మంటలు వస్తున్నాయని చెప్పారు. దాని కారణం కూడా చెప్పి పంపిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు 1200 సంవత్సరాలు అయింది అగ్ని పర్వతం పగిలి. మరి ఇప్పుడు అగ్ని పర్వతం పగిలి ఎక్కడ దాకా వచ్చింది? ఢిల్లీ వాడి దాకా వచ్చింది. ఎక్కడ పగిలిందా పర్వతం? అక్కడి నుంచి వచ్చిన బూడిది ఆ పరిసర ప్రాంతాలలో ప్రజలందరికీ కూడా చీకటి కమ్మి కళ్ళు మంటలు, అనారోగ్యము, అస్వస్థతో వాళ్ళంతా బాధపడి చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు టీవీ ఆన్ చేసి రేడియోలో అటువంటి పరిస్థితి నుండి ఏ అపాయం మన పరిసర ప్రాంతాలకి రాకుండా నిన్ను నన్ను ఈ రీతిగా సురక్షితంగా ఉండాలంటే కేవలము దేవుని కృపని సంగతి తీరకుండా ఏ అపాయం రాకుండా మన ప్రాంతానికి అంతవరకు వచ్చి దేవుడు ఆపారు. వాళ్ళు చాలా ఇబ్బందులకి గురవుతున్నారు. మనం అంటే ఆ పిల్లలు చంచి పిల్లలు తర్వాత వృద్ధాప్య వాళ్ళకి ఊపిరి అందటం లేదు. వాళ్ళకి ఊపిరి అందక కొట్టుకుట్లాడిపోతారు. అటువంటి పరిస్థితుల్లో వారి ఆ కాలం దేవుడు ఈ రీతిగా ఉంచాడు. దేవుని స్తోత్రం. దేవుని పెట్టాను. నేను ప్రేమని చెప్పింది ఏమనగా విలియం కేరీ తెలిసిన ఆయన పరిస్థితి ఏంటి? విలియం కేరీ ఆయన పరిస్థితి ఏంటి? బైబిల్ మన చేతిలో ఉన్నాయంటే ఎవరు? బైబిల్ మన మీ అందరి చేతులు ఉన్నాయంటే ఎవరు? విలియం కేరీ. ఆయన ఏం పని చేసేవాడు? ఇంజనీరా అమ్మా? ఏం పని చేసేవాడు? విలియం కేరీ ఏం పని చేశాడు? ఏం పనిలే? చెప్పులు ఇంకా అటువంటి ఆయన
అటువంటి ఇల్లు కేరి అక్కడ సింగపూర్లో కాలేజీ కట్టించాడు. యూనివర్సిటీ కలకట్టలో శ్రీరంపూర్ ఇప్పుడు మా టీఆర్ఐకి విజయం చదవాలి, లేకపోతే ఏమి శ్రీరంపూర్లో చదువుతారు కానీ మా సంఘంలో పనిచేయడం లేదు. అటువంటి స్థాపించిన మరి సంస్కరించిన ఆ కథ తెలియమ్మ కేరి ఆయన చెప్పులు కుట్టుకుంటూ దేవుని సేవ చేసి గొప్ప గొప్ప కార్యాలు జరిగించి ఏంటి ఆయన చేసిన పరిచర్య అంతా చెప్పులు కుట్టుకుంటున్నాడు. ఆ రీతిగా వెళ్ళాడంటే కేవలం దేవుని కృప, ప్రార్థన దేవుని కృప. మరి వారిద్దరూ కూడా భార్య భర్తలు ఇద్దరు ఈ సంవత్సరం ఒక విరామలేమి సేవ మేము అందించామని మాకు సాక్ష్యంగా చెప్పారు. చాలా సంతోషించారు. కాబట్టి విలియం కేరీని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. విలియం కేరీ వలె ఎలా చేశాడు, ఎంత సేవ అందించాడు, ఎంతమంది దేవుడు వైపు తప్పించాడని ఒకసారి మనం ఆలోచిస్తే విలియం కేరీని ఒకసారి జ్ఞాపకం చేసుకుని మీ ఇద్దరు జీవితాలు ముందుకు నడవాలని కోరుతున్నాను. అదే నా ప్రియ దేవుని బిడ్డలారా, సమయం లేదు, కొండల తట్టు కొండలెత్తుతున్నాను. మీరు ఇప్పుడు కొండల తట్టు లేదు కానీ కొండల తట్టుకు రాలేము. జనమా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే సమయం ఇంకా లేదు కాబట్టి ఖచ్చితంగా 8 గంటలకు ముగించుకున్నారు. 8 అయిపోయింది కదా. నేను త్వరగా ముగించలేదు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం. అప్పుడు చేయలేదా? తండ్రి ఉపదేశం వినుడి, మీరు వివేకము నొందినట్లు ఆలకించుడి. మీకు సదుపదేశం చేసేదను, నా బోధను త్రోసివేయకుడి. నా తండ్రికి కుమారుడిగా ఉంటిని, నా తల్లి దృష్టికి సుకుమారుడనై ఒక కుమారుడినై ఉంటిని. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను ఈ హృదయము పట్టుదలతో ఏముండాలి? ఇంకా బాగా అయ్యగారు పంట ఏం పంట మరి గురి చూసి ఇప్పుడు పడారు కదండి. కాదు, అబ్బా గురి చూసి తెలుసుకున్నాను ఇంకా పాడారు. కాబట్టి ఈ సామెత గ్రంథకర్త ఎవరిని? సొలొమోను. ఆయన ఈ సామెత గ్రంథకర్త చెప్పిన మాటలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే యమన కాల జీవితంలో యమన ఏడ్చులన్నీ కూడా మరి సొలొమోను అటువంటి దేవుడు నియంత్రుడు పుట్టబోడని చెప్పాడు దేవుడు. చివరికి వచ్చేటప్పటికి సొలొమోను పరిస్థితి ఎలా మారిపోయింది? చాలా ఏ ఊరు వెళ్తే ఆ ఊళ్ళోనే ఏం కట్టాడు? గుళ్ళు కూడా కట్టుకుంటూ పోయాడు. ఆయన మాట్లాడుతున్నాడు ఈ మాటలు. ఏమని మాట్లాడాడమ్మా? తండ్రి ఉపదేశము వినడి. ఇప్పుడు ఎన్ని చదువుకుంటూ వచ్చారు కదా, చివరి మాట. నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొని నీ హృదయము పట్టుదలతో ఉండాలి. ఎలా ఉండాలండి? పట్టుదలతో ఉండాలి. ప్రయాణం అంటే సువార్త పట్ల ఒక కసి. యోగంటాడు నరుడు కాలు ఎద్దుతున్నాలాగా. కాబట్టి మన ప్రయాణంలో ఓపికతో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ సరే, నేనైతే నాకు చదువు సంధి లేదు. అయినా ఆదివారం నాడు వచ్చేటప్పటికి మూడు చర్చిలో మెసేజ్ వచ్చేవాడు. ఎవరి కాదు 3 చర్చిలు ఒకే లైన్ చూసుకునేవాడిని. ఆ లైన్లో
ఇక్కడ 3 చర్చలు మాట్లాడి ఇంటికి వచ్చిపోయాడు. నాకు ఏమి చదువులేదండి అంతా ఏమున్నాలో ఏమున్నామా పట్టుదల. ఏమైనా 3 సంఘాల్లో మాట్లాడాలని ఒక పట్టుదల ఉండినాడు. అలాగే వాళ్ళు పిలిచినా పిలవకపోయినా వెళ్ళి 3 సంఘాలు వరుసెట్టుకుంటా వెళ్ళి చెప్పి ఇంటికి వచ్చేవాడు. మీరే దేవుని బిడ్డలారా, మీరు ఎవరి కాలంలో ఉన్నారు? మీరు నాకు 3 చర్చలు కాదు, రోజుకు మీరు 6 చర్చలు తిరిగి మీరు దేవుని తట్టు చెప్పాలని కోరుతూ దేవుడి కొద్ది మాట దీవించడు కాదు. చక్కని మాటలు చక్కగా వివరించినటువంటి మా ప్రియులు పార్టీ గారికి నా 2 వందనాలు కుటుంబం తరఫున సంఘం తరఫున వారికి తెలియజేస్తున్నాం. దేవుని దీవించినగా. అనుకున్న సమయానికి మన సమయం 2 నిమిషాలు ఎక్స్ట్రా అయింది. చేతులు పైకి దగ్గరగా అందరినీ చూస్తూ ఉంటుంటే చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. మీరు కొంచెం దూర ప్రయాణం వెళ్ళాలి కనుక ఇందులో నుంచి ఒక మాట మనం జ్ఞాపకం చేస్తుంది. ఎందుకంటే ఈ వివాహ మహోత్సవం అనేది మాకు మాత్రం మొదటి పెళ్లి రోజేమో కానీ మొదటి సంవత్సరం అయిందేమో కానీ ఇక్కడ చాలా మంది వివాహితులు ఉన్నారు. మీరందరూ కూడా చాలా వరకు వివాహంలో ఎన్నో కష్టాలు, నష్టాలు, శ్రమలు, బాధలు, కన్నీళ్లు వీటన్నిటిని దిగమింగుతూ లేదంటే వాటన్నిటిని కూడా గెలుపొంది ముందుకి సాగుతూ ఉండేటువంటి మీరే మాకు ఆదర్శం. పైకి చెప్పారా? పెళ్ళైన కొత్తలో జంట బాగుంటుందంట. పెళ్ళైన తర్వాత రాను రాను ఏమైపోతుందంటే వారి మధ్యలో ప్రేమ సన్నగిలిపోతుంది. ఆ ప్రేమకు బదులుగా వారి మధ్యలో ఎన్నో అనేక రకాలైనటువంటి ద్వేషాలు, విమతములు, రకరకాలైనటువంటి మాటలు వీటన్నిటిని బట్టి వారిద్దరు కూడా వేరైపోవడానికి సగానికి సగం ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, రక్త సంబంధులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ దేవుడు మధ్యవర్తిగా ఉంటే ఆ బంధం ఎప్పుడు నిలకడగానే ఉంటుంది. హల్లెలూయా. పైకెత్తి హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చక్కగా వాక్యాన్ని వివరించినటువంటి మా తాతయ్య వారి యొక్క బంధం ఎంత గట్టిదంటే ఇప్పటికీ అయ్యగారు ఇంటికి వెళ్ళేసరికి అమ్మాయి ఎవరు మాట్లాడట్లేదు. ఎవరు? హల్లెలూయా. పాస్టర్ గారండి. అయ్యో నేను చెప్పేది అబద్ధమా? ఆ స్మైల్లోనే మనం అర్థం చేసుకోవాలి. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు మీరు ఇంచుమించు అయ్యారు ఎంత అండి? 76. ఆఫ్టర్ ఒకటే 76 సంవత్సరాల ప్రాయం కలిగినటువంటి అయ్యారు అంత చక్కగా వాక్యాన్ని వివరిస్తూ ఇంకా చెప్పలేదు. బైబిల్ చూడమని చెప్తారు ఆయన. ఆమె మన బైబిల్ చూసి చెప్పులు చదువుతాం. దేవునికి ఇస్తాం. మనకి ఆ జనరేషన్ ఉన్న డిఫరెన్స్ అదే. హల్లెలూయా. నాకు తెలిసి అయ్యగారి యొక్క కాలంలో ఉండేటువంటి అదిగో ఇంకొక అయ్యగారు అక్కడ ఉన్నారు పక్కన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాట చెప్పి ముగించేస్తాను. చదవండి ఒకసారి. సామెతల గ్రంథంలో 4వ అధ్యాయంలో రాయబడినటువంటి ఇదిగో నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నూతనముగా జతపరచబడినటువంటి మా జీవితాల్లో 1 సంవత్సరం గతించిపోయింది. ఇప్పటికీ కూడా మనము ఆయన మాటలను మన హృదయంతో పట్టుదలతో పట్టుకుంటే గత రాత్రి మనం మాట్లాడుకున్నాం. ఆయన నా చేతిని పట్టుకుని ఉన్నాడు కనుక నేను పడినను లేవలేక ఉన్నాను అనేటువంటి మాట గత రాత్రి మనం నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. ఆయన మనం పట్టుకున్నాడు అనేటువంటి ఉదాహరణకి ఏంటంటే మనం ఆయన మాటలను పట్టుదలతో పట్టుకుంటే ఆయన మనం పట్టుకున్నాడు అని అర్థం. హల్లెలూయా. ఒకవేళ ఆయన మాటకు దూరం అయిపోయామనుకోండి. అందుకే చాలా మంది తల్లిదండ్రులు చూడండి, రే నీకు పెళ్ళయింది కానీ ఇంకా మాటనేంటిరా, పెళ్ళైంది కానీ నీ భార్య పట్టించుకోవేంటిరా, మాయ్ పెళ్ళైనా కానీ నీ భర్త పట్టించుకోవేంటి, ఇంకా మీ ఇంట్లో తిరిగినట్టుగా ఇంట్లో ఇంకాను అనేక రకాలుగా మాట్లాడినట్టుగా నీ భర్త దగ్గర మాట్లాడుతున్నావేంటి, నీ భార్య దగ్గర మాట్లాడుతున్నావేంటి, ఇంకా మీరు మారలేదా, ఇంకా మెచ్యూరిటీ రాలేదా, ఇంకా ఆ సంసార జీవితంలో ఎలా ఎదగాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ఉండాలో ఇంకా తెలుసుకోలేదా? తెలుసుకోండి. రేపో మాపో పిల్లలు పడతారు, ఇంకా మీరు అలా ఉంటారేంటి అని కొంతమంది పెద్దవాళ్ళు కొన్ని జాగ్రత్తలు చెప్తారు. దేవునికి ఇస్తాం. అలాగైతే దేవుడు కూడా మనకు కొన్ని జాగ్రత్తలు చెప్తాడు. ఎవరు తెలుసా? ఎప్పటికైనా నీ హృదయం పట్టుదలతో లేకపోతే పట్టుదల కలిగి నీ హృదయం పట్ల ఆయన మాటకు చోటు ఇవ్వడానికి ఒకసారి అవకాశం ఇచ్చి చూడు. అప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందా? ఈ సొలొమోను ఊరికినే చెప్పట్లా, ఇందాక అయ్యా జ్ఞాపకం చేసుకున్నట్టుగా
ఇంచుమించు 300 మంది భార్యలు పెళ్లి చేసుకున్నాడు. 700 మందిని ఆ అనేక రకాలైనటువంటి గ్రామాలు, పట్టణాలు, పల్లెలు, రాజ్యాలు తిరుగుతూ ఉన్నాడేమో. ఆ గుర్రం మీద వెళ్ళేసరికి సొలొమోను రాజు వస్తున్నాడా, అయితే మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, సొలొమోను రాజు వస్తున్నాడా, మా అమ్మాయిని వివాహం ఇస్తాడు. అనేక రకాలైనటువంటి వాళ్ళందరూ కూడా అమ్మా రాజుగారు కదమ్మా, పెళ్ళైంది కదమ్మా, ఇంకా పిల్లలైంది కదమ్మా అంటే లేదండి, మా అమ్మాయికి ఒక రాజుగారి యొక్క వివాహం చేసుకుంటే మా అమ్మాయి రాణిగా ఉంటది కదా అని చెప్పి చాలా రకాలుగా వివాహానికి ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. ఇంతమందిని పెళ్లి చేసుకొని జుట్టు పీక్కొని ఏం చేయాలో తెలియక అప్పుడు సామెతల గ్రంథాన్ని రాస్తున్నాడు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని పోగొట్టుకున్నాడు. మరలా ప్రభు దగ్గర పొందుకొని నేనైనా తప్పిపోయినాము కానీ మీరు తప్పిపోకున్నట్లుగా రాజునైనా నేను చెప్తున్నమాట, మీ హృదయాన్ని పట్టుదలతో ఆయన మాటలు పట్టుకునివ్వండి. ఆమె అవకాశం ఇవ్వండి, దేవునికి చోటు ఇవ్వండి, దేవుడితో మాట్లాడండి, ప్రార్థించండి, పాల్గొనండి, ఇంకా పాటలు నేర్చుకోండి. ప్రభు కొరకు ఎదుగుదల కలిగినటువంటి వారిగా, ప్రభు సంఘంలో నాటబడినటువంటి వారుగా, ఇదిగో ఆయన వ్యవసాయకుడిగా, ఇదిగో మనల్ని కాచేటువంటి కాపరిగా నా దేవుడు ఉన్నాడు కనుక ఆ కాపరి కింద చాలా జాగ్రత్తగా ఆయన మాట వినండి. దేవునికి ఇస్తాం గట్టిగా హల్లెలూయా. ఈరోజు మేము విన్నాం, మా జీవితాల్లో ప్రభు ఈ మొదటి సంవత్సరాన్ని దాటించడానికి, 2వ సంవత్సరంలో అడుగు పెట్టడానికి మా ప్రభు మాకు ఎంతగానో సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. ఇక ముందు కూడా ఇంకా జరగనున్నటువంటి దినములన్నీ ఆయన పరీక్షల్లో మేము అందరం నమ్మకముగా సాగిపోదుము గాక. గట్టిగా హల్లెలూయా. నాన్నగారు చెప్పినట్టుగా నేను కూడా మాట చెప్తా, ప్రభు పరిచయంలో నా ప్రాణం పోవాలి. ఇలా వాక్యం చెబుతూ ఉండగానే, పాటలు పాడుతూ ఉండగానే, ఆరాధన చేస్తూ ఉండగానే, సువార్త చెబుతూ ఉండగానే మన ప్రభు రాజ్యానికి చేరుకోవాలి. దేవునికి స్తోత్రం. నేను పిక్నిక్ వెళ్ళి పడిపోయాడండి, అప్పుడు చచ్చిపోయాడండి, ఈ గాది కావాలి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ప్రభు రాజ్యాన్ని కట్టేటువంటి వారు